హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క కట్ ఆఫ్ అండ్ జాబ్ రావాలంటే మీకు ఎన్ని మార్కులు రావాలి అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ నోటిఫికేషన్లో నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే మరి నీ టార్గెట్ ఎంత ఉండాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే నీకు జాబ్ వస్తుంది అనేది తప్పకుండా తెలుసుకోవాలి. నువ్వు బాగా ప్రిపేర్ అవుతున్నావు, మంచి టైం టేబుల్ రాసుకున్నావు, అన్నీ మంచిగా రాసుకొని ప్రిపేర్ అవుతున్నావు, నోట్స్లు కూడా రాసుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఎన్ని మార్క్స్ రావాలో టార్గెట్ పెట్టుకున్నావా, లేదంటే నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నావు? సో మీరు ఖచ్చితంగా ఎన్ని మార్కులు వస్తే నాకు జాబ్ వస్తుందో అని టార్గెట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీది ఏ క్యాస్ట్ అయినా, ఎస్సీ, బీసీ, ఓసీ, అదర్ ఏదైనా సరే మీకు నేను చెప్పిన మార్కులు వస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ విధంగానే మీరు టార్గెట్ కూడా పెట్టుకోండి. మన ఛానల్ నుంచి అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. మనం ముందుగా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుందాం. ఎందుకంటే ఇది దేనికి అవసరమో కూడా నేను చెప్తాను. అయితే 2019లో చూడండి, ఇక్కడ 2019వ సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ ఇవి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది జోన్ వైజ్గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ 2025లో ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి కూడా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే అప్పుడు 1,00,000 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 32,000 ప్లస్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ కట్ ఆఫ్ చూడండి, 2019లో జోన్స్ వైజ్గా ఉంది కదా. అయితే ఇక్కడ క్యాస్ట్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని డీటెయిల్డ్గా కట్ ఆఫ్స్ ఇవ్వడం అయితే క్యాస్ట్ వైజ్గా కూడా జరిగింది. అయితే ఇప్పుడు 2019లో వచ్చిన కట్ ఆఫ్ మాదిరిగానే ఇప్పుడు కూడా వస్తుందని అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే అది 1,00,000 వేకెన్సీస్కి తగ్గట్టుగా అప్పుడు వచ్చిన కట్ ఆఫ్ అది. ఇప్పుడైతే అలా రాదు. అలా అనుకుని మాత్రం మీరు చూడకండి. అయితే ఇందులో అన్రిజర్వ్డ్లో ఎంత ఉందమ్మా కట్ ఆఫ్ చూడండి. ఒక్కొక్క జోన్ వైజ్గా చూసుకుంటే 60 నుంచి 70 వరకు ఉంది. చూసారా, 60 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, 60 నుంచి స్టార్ట్ అయింది, 70 వరకు ఉంది కొన్ని దగ్గరలో. అలాగే ఈడబ్ల్యూఎస్లో ఎంత ఉందమ్మా, దగ్గర 40 to 50 ఉంది. చూడండి, ఇక్కడ నుంచి 40, హైయెస్ట్ వచ్చేసి 51. సో ఇలా కూడా ఉంది. సో సారీ, ఇక్కడ 53 కూడా ఉంది. సో 40 to 53 వచ్చింది ఈడబ్ల్యూఎస్. ఓబీసీ అలాగే ఎంతమ్మా, లీస్ట్ 52 నుంచి 66 వరకు కట్ ఆఫ్ వచ్చింది ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ వాళ్ళకైతే లీస్ట్ వచ్చేసి మనకి 44 నుంచి 60 వరకు ఉంది. అలాగే ఎస్టీకి వచ్చేసరికి 40 to 50 ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటమ్మా, ఇవన్నీ నార్మలైజేషన్ మార్క్స్. ఇవి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన మార్కులకి నార్మలైజేషన్ మార్కులు 2, 3, 4, 5 ఎన్నైనా యాడ్ చేయొచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు. కానీ మీకు వచ్చిన మార్క్స్కి అవి కలిపితే వచ్చేవే నార్మలైజేషన్ స్కోర్. సో ఇప్పుడు అన్ని క్యాస్ట్లలో గతంలో ఇలా వస్తే జాబ్ వచ్చింది. సో నార్మలైజేషన్ మార్క్స్ గతంలో అయితే ఇలా వస్తే జాబ్లు వచ్చాయి. మరి ఇప్పుడు ఎన్ని మార్కులు రావాలి అనే విధంగా మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే 90 minutes. అండ్ అలాగే క్వశ్చన్ పేపర్ మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. అయితే ఇందులోన జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ అండ్ మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20, మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండ్ 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అయితే మీకు ఒక్కొక్క దాంట్లో ఎన్ని మార్క్స్ వస్తే మీకు జాబ్ క్వాలిఫికేషన్ వస్తుంది, అసలు టోటల్గా ఎంత స్కోర్ వస్తే మీకు జాబ్ అనేది మీకు వస్తుంది అనేది చూద్దాం. అది మీరు ఏ క్యాస్ట్ అవ్వనియండి, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కానీ నేను చెప్పే మార్కులు వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. రీజనింగ్ నుండి మీకు ఖచ్చితంగా 25 to 28 మధ్యలో మీకు మార్కులు వచ్చారంటే మీ తోపండి. ఖచ్చితంగా మీరు
మీరు చాలా ఇంటెలిజెంట్. అండ్ అలాగే అర్థమెటిక్ నుంచి మనకి 80 into 20 మధ్యలో వస్తే మీరు సూపర్ అండి. అండ్ అలాగే జనరల్ సైన్స్ నుంచి 50 into 20 వస్తే సరిపోతుంది. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 నుండి 15 మార్కులు వస్తే సరిపోతుందండి. సో అన్నిట్లోని రీజనింగ్లో 25 to 28, అర్థమెటిక్లో 18 to 20, జనరల్ సైన్స్ నుంచి 15 to 20, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుంచి 10 to 15 మధ్యలో వస్తే మీకు మార్క్స్ అనేది సూపర్ మార్క్స్ అండి ఇవైతే మీకు. అండ్ టోటల్కి వచ్చేసి 100 మార్క్స్కి మీకు 70 మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. అది మీరు ఎస్సీ అవని, బీసీ అవని, ఓసీ అవని, ఏ క్యాస్ట్ అయినా 70 మార్క్స్ కనుక మీరు స్కోర్ చేస్తే ఖచ్చితంగా మీ జాబ్ అనేది వస్తుందండి. ఓకేనా? సో మీరు రైల్వే గ్రూప్ డికి బెస్ట్ బుక్స్ ఏదైనా అనుకుంటున్నారంటే అది ఎన్సీఈఆర్టీ బుక్స్ ఈజ్ ద బెస్ట్ బుక్స్ ఫర్ రైల్వే గ్రూప్ డి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే నేను ప్రిపరేషన్ ప్లాన్ కూడా తయారు చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో చేయడం జరిగింది, అలాగే జాబ్ ప్రొఫైల్స్ గురించి చేయడం జరిగింది, అండ్ అలాగే శాలరీ గురించి చేయడం జరిగింది. మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో ప్రతి వీడియో చూడండి. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇవ్వడం జరుగుతుందండి, అందులోకి వచ్చైనా మీరు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.